వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్. చెన్నరాయుడు, డీఆర్ఓ జి. నరసింహులు, ఇతర అధికారులతో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుల ధృవపత్రాలు, ఎస్సీ, ఎస్టీ కుల ధృవపత్రాలు, గణేష్ ఉత్సవాలు, సీసీఆర్సీ కార్డులు, రెవెన్యూ అంశాలు, స్థానిక సంస్థల పన్నులు, పన్నేతర వసూళ్లు, ఉపాధి హామీ, పల్స్ సర్వే, పశువుల గణాంక సర్వే, మన స్కూలు మన భవిష్యత్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయన్న సందేశం ఇవ్వాలని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, అచయిత కళ్లను, మెడికల్ క్యాంపులను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ శాఖలు మండపాలను తనిఖీ చేసి తగిన భద్రత కల్పించే ఏర్పాట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు, నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి 38వ డిగ్రీ పొందిన సందర్భంగా అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఘనంగా సత్కరించింది. మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్లోని మానస హాస్పిటల్ జరిగిన కార్యక్రమంలో అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, డాక్టర్ కర్రి రామారెడ్డి నిత్య విద్యార్థిగా 38 డిగ్రీలు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొంది రాజమహేంద్రవరానికే కాకుండా దేశానికే గర్వకారణంగా నిలిచారని అన్నారు. అలాగే ఈ సంవత్సరం జనవరిలో పడాల రామారావు జీవితం, సాహిత్యం, ఇప్పుడు ఆగస్టు 15న 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర గ్రంథాల ముద్రణకు డాక్టర్ రామారెడ్డి సహాయ సహకారాలు అందించారని, ఈ 2 గ్రంథాలు అరసం తూర్పుగోదావరి జిల్లా ప్రచురించడం జరిగిందని పడాల వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు రచించిన అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర గ్రంథాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి విడుదల చేశారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. అలాగే అల్లూరి వాస్తవ చరిత్ర గ్రంథ ముద్రణకు సహకరించిన దాత అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు సేవారత్న లోలబడు శ్రీనివాసరాజును, అరసం జిల్లా కార్యదర్శి బిహెచ్పి రమాదేవి, ఉపాధ్యక్షుడు పివిబి సజీవరావులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు బూడిద వీర్రాజు, రచయిత మల్లెమొగ్గల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో 7 ప్రముఖ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. అధ్యక్షుడు మద్దుల శ్రీరామగుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ ఏ రాంప్రసాద్, శివ, బి సాయి మణికంఠ, చల్లా ప్రదీప్ కుమార్, నరేష్, బాబీ, నానీలను సత్కరించారు. లయన్ గ్రంథి వెంకటేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని ఫోటోగ్రఫీ దినోత్సవ ప్రాముఖ్యత గురించి, టెక్నాలజీ అభివృద్ధి గురించి వివరించారు. క్లబ్ కార్యదర్శి కుమార్ స్వామి, క్లబ్ ప్రతినిధులు జి. లక్ష్మీ వసంతకుమారి, రాఘవులు, బాపిరాజు, ఆనంద్ కుమార్ జైన్, కెబి రామారావు, ఎంవిఎన్ మాధవరావు, కె బుచ్చిరాజు, వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు వరద జలాలు, మరోవైపు విద్యుత్ అంతరాయంతో అంధకారంలో భాగ్యనగరం చిక్కుకుపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పార్సిగుట్ట, సనత్ నగర్లో 2 గుర్తు తెలియని వ్యక్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయారు.